ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వాళ్ళున్న ఏరియాలో ఒక్కటంటే ఒక్క అడవి జంతువుని కూడా వాళ్ళు ఉంచరు, కోతులను కూడా ఉంచరు. ఒకరికి 50 నుంచి 60 పశువులు ఉంటాయి ఒక్కొక్కరికి. కానీ సింగిల్గా ఒక్క పశువు నుంచి 1 లీటర్ పాలు కూడా వాళ్ళు ఎక్కడ అమ్మట్లే. అంటే ఈ పశువులను ఎందుకు పెంచుతున్నట్టు? దీని వెనక ఏదో ఒక్క రోజులో చేసిన పని కాదు ఇది. సో ప్రస్తుతం ఈ సక్సెస్లో పార్ట్ అయిన ఆఫీసర్స్ అండ్ FDO కోటేశ్వరరావు గారితో ఉన్నాను. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ రామవరం రేంజ్ మొన్న వెళ్ళాము. సో వాళ్ళు వాలంటరీగానే వాళ్ళ ఇష్టపూర్వకంగానే ఖాళీ చేస్తున్నారు. సో ఇది ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చాలా గుర్తించదగ్గ విషయము. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? రియల్లీ మీరు చెప్పినట్టు వాళ్ళు స్వతహాగా వాళ్ళే గుడిసెల్ని పీకేసుకుంటే మొత్తం రెవెన్యూ ఏరియాకి పోయినారు. నిజంగా మేమందరం చాలా ఒక గ్రేట్ సక్సెస్గా ఫీల్ అవుతున్నాం. సిస్టమేటిక్గా దీన్ని చేయడం వల్ల ఇది సాధ్యమైంది. సో ఓవరాల్ ఎంత టైం పట్టింది సార్ వాళ్ళకి అలా పాజిటివ్ యాటిట్యూడ్లో వాళ్ళు వెళ్ళడానికి? సుమారుగా ఇప్పుడు అక్కడ ఉండే బీట్ ఆఫీసర్ ఆమె 2023లో ఛార్జ్ తీసుకున్న తర్వాత, ఏప్రిల్లో ఛార్జ్ తీసుకున్న తర్వాత, సో షీ హాజ్ డన్ సమ్ పెరాంబులేషన్ చేసిన తర్వాత షీ హాజ్ డన్ సమ్ ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఆ ఏరియాని ఫస్ట్ స్టడీ చేసి మొత్తం టోటల్ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి ఏరియాస్ ఎంత ఉంది, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, సో దాన్ని ఒక మ్యాప్ ప్రకారంగా తయారు చేసుకొని కంప్లీట్ వాళ్ళ డేటా తీసుకొని, సో దట్ ఇప్పుడు సడన్గా వెళ్ళి మీరు ఇక్కడ ఖాళీ చేసేసేయండి అంటే ఎవరికైనా వాళ్ళు మనకి ఫోర్స్ వస్తుంది. సో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒక్కొక్కరికి ఎంత ఏరియా ఉంది, వాళ్ళకి వేరే దగ్గర ఇంకెక్కడైనా హౌసెస్ ఉన్నాయా, అవన్నీ స్టడీ చేసిన తర్వాత చూస్తే వాళ్ళు 2018 తర్వాత నుంచి మాత్రమే అక్కడికి రావడం జరిగింది. 2018 తర్వాత. సో అక్కడ హౌసెస్ అవి ఏర్పాటు చేసుకుని ఫస్ట్ వాళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి అని చెప్పేసి అని మామూలుగా వచ్చి ఫస్ట్ ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి కేవలం ఈ ఏరియాలో ఒక వలస కూలీలుగా వచ్చారు. ఆ పక్కనుండే రెవెన్యూ ఏరియాలో పంట పొలాల్లో పత్తి కానీ లేకపోతే మిరప కానీ తీయడానికి కోసమని వచ్చి అక్కడ మన ములకాలపల్లి మండలంలో గట్టుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మామిళ్ళగూడెం అనేది కోయ విలేజ్ ఉంది, కొన్ని వందల సంవత్సరాలు ఉంది. ఆ గట్టుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది. ఆ విలేజ్కి ఆనుకొని కొన్ని గుడిసెలు ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండి వాళ్ళు చుట్టూ ఉంటే కూలి పనులకు వెళ్తూ ఉండేవారు. తరువాత వాళ్ళు వచ్చి ఏం చేశారు అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి ఫస్ట్ వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2008-9 నుంచి కొంత ఏరియాని కొట్టుకుంటూ అట్లా కొంచెం వ్యవసాయం చేసుకుని పత్తి మిరప వేసుకుంటూ అట్లా వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశారు ఫారెస్ట్ మధ్యలో వచ్చి. ఆ తర్వాత నెమ్మదిగా 2018 తర్వాత సో వీళ్ళకి దూరం అవుతుంది, కొంచెం మధ్యలో ఒక వాగు ఒకటి వస్తుంది. సో ఆ వాగు దాటి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అని వీళ్ళు ఇక్కడే ఉండి మేము చేసుకుంటామని చెప్పేసి దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకొని మళ్ళీ ఇంకా చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ ఒక క్యాటిల్స్ కోసం అని చెప్పేసి గుడిసెల్లాగా వేసి అక్కడే ఉండడం. సో అట్లా స్టార్ట్ చేసినారు. తర్వాత క్యాటిల్ పక్కన వీళ్ళకి ఇప్పుడు మామూలుగా అయితే వాళ్ళకి రెవెన్యూలో ప్రతి ఒక్కరికి ఒక హౌస్ ఉంది. ఏదైతే మనం గట్టుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మామిళ్ళగూడెం విలేజ్ అని చెప్పేసి అంటున్నామో అక్కడ ప్రతి ఒక్కరికి ఒక హౌస్ ఉంది, ఒక గుడిసె కట్టుకొని అక్కడ ఉన్నారు రెవెన్యూ విలేజ్లోనే. అక్కడ నుంచి ఇక్కడికి వ్యవసాయం చేసిన దగ్గర ఇక్కడ ఏదైతే పోడు కొట్టుకున్నారో అక్కడ మళ్ళీ గుడిసెలు ఏర్పాటు చేసుకోవడం స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సుమారుగా ఇప్పుడు వాళ్ళు గుడిసెలు వేసుకున్న ఏరియానే సుమారుగా ఒక 70-60 ఎకరాల పైన ఉంటుంది ఆ ఏరియా మొత్తం. ఓవరాల్ గా మొత్తం ఎన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ని ఆక్యుపై చేసి ఉంటారు సార్ వీళ్ళు? ఈ వ్యవసాయం చేసుకున్న దాంతో వీళ్ళు ఇప్పుడు ఏదైతే హౌసెస్ వేసుకున్నారో ఇది ఒక 60-70 ఎకరాలతో పాటు ఇంకొక 100 ఎకరాల వరకు వీళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కోసం ఇప్పుడు 2008-9 నుంచి కూడా వీళ్ళు సాగు చేసుకుంటూ కొట్టుకున్న ల్యాండ్ కూడా ఉంది దీంతో పాటుగా. అంటే ఓవరాల్ 170 ఎకర్స్ ఉంటుందండి. సో మేము చూసినప్పుడు వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు, వాళ్ళ క్యాటిల్కి ఒకటి, అంటే ఆవులకు సపరేట్, మళ్ళీ మేకలకు సపరేట్. అవును. ఇప్పుడు మామూలుగా గుత్తి కోయలు అని అంటే మనకి పబ్లిక్కి చుట్టూ ఉండే నాయకులకి లేకపోతే ప్రజానికానికి కానీ బయట సమాజానికి మనకి ఎట్లా ఎక్స్పోజ్ అవుతుందని అంటే వాళ్ళు ఒక అమాయకులు, గిరిజనులు, వాళ్ళకి ఏమీ రాని లోకల్ భాష రాని ఒక అమాయకులు మనం అనుకుంటున్నాం. వాస్తవానికి వాళ్ళని కంప్లీట్గా స్టడీ చేసిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు అక్కడ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వలస వచ్చిన ఒక వలస కూలీలు. ఎందుకు వలసకు వచ్చారు? ఇక్కడ చుట్టుపక్కల అక్కడ కూలీలు లేక ఇక్కడ కూలీల కోసమని వచ్చి వాళ్ళు అక్కడ ఉండాల్సిన వాళ్ళు.
వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫస్ట్ తలదాచుకోవడానికి అని చెప్పేసి అని కొంత ఏరియాని ఎక్కడో ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాలో క్లియర్ చేసుకొని ఉంటున్నారు. ఆ ఉన్న తర్వాత దానికి ఒక గుడిసె కట్టుకుంటున్నారు. గుడిసె కట్టుకున్న తర్వాత కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఆ విధంగా కరెక్ట్గా కానీ మనం స్టడీ చేస్తే 2007-8 నుంచి కొంచెం స్టార్ట్ అయినాయి మన భద్రాద్రి ఏరియాలో. అయితే కొంతమందికి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాల ఏరియాలు కూడా ఒక్కొక్కరికి ఉన్నాయి. సో మనం క్లియర్గా వాళ్ళకి స్టడీ చేస్తే, ఇప్పుడు మీరు చెప్పండి, తెలంగాణలో మన లోకల్ ట్రైబ్స్కి మాత్రమే మనము RYFR ద్వారా మనం ఇవ్వడం జరిగింది. వీళ్ళు రాజ్యాంగం ప్రకారంగా వీళ్ళు ట్రైబ్స్ కాదు, వాస్తవంగా చెప్పాలంటే నేటివ్ కాదు, వీళ్ళు ట్రైబ్ కాదు. 2 వాళ్ళకి RYFR ద్వారా ఎటువంటి హక్కు రావడానికి అవకాశం లేదు. నెంబర్ 2, వీళ్ళు మనం RYFR ద్వారా లోకల్ ట్రైబ్కి ఇచ్చింది, సరాసరి ఇచ్చింది ఎంత అంటే 2.5 నుంచి 3 ఎకరాల లోపు మాత్రమే. మన తెలంగాణ మొత్తం మీద మనం ఉండే ట్రైబ్స్కి మనం సరాసరిగా ఇచ్చిన ల్యాండ్. బట్ వీళ్ళకి 15 ఎకరాలు, 20 ఎకరాలు, ఈవెన్ RYFRలో కూడా వాళ్ళు ట్రైబ్ అయినా కూడా వాడికి ప్రొవిజన్ లేదు కదా. సో 20 ఎకరాలు, 15 ఎకరాలు సాగు చేసుకుంటున్నవాడు, నిన్న లేదు మొన్న ఇక్కడికి వచ్చి సాగు చేసుకుంటున్నవాడు, అటవీ అధికారులకు వెళ్తే దాడి చేసేవాళ్ళు, వాళ్ళు మళ్ళీ లోకల్గా వేసే పత్తి పంట, వాళ్ళు వేసేది అందరూ వేసేది కమర్షియల్ క్రాప్ వేస్తున్న వాళ్ళు. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పశువులు విపరీతంగా ఉంటాయి, 60 పశువులు ఉంటాయి ఒక్కొక్కరికి. కానీ సింగిల్గా ఒక్క పశువు నుంచి 1 లీటర్ పాలు కూడా వాళ్ళు ఎక్కడ అమ్మట్లే. అంటే ఈ పశువులను ఎందుకు పెంచుతున్నట్టు? 1 లీటర్ పాలు కూడా వాళ్ళు ఎక్కడ అమ్మట్లే, ఎవరిని కూడా. వాళ్ళు తాగరు, అమ్మరు. మరి పశువులంతా ఎందుకు పెంచుతున్నట్టు? ఇవన్నీ స్లెటర్ హౌస్కి పోతాయండి. సో వాళ్ళు మనం అమాయకులను అనుకుంటున్నాం, బట్ వాళ్ళ అమాయకులు. వాళ్ళు ఉన్న ఏరియాలో ఒక్కటంటే ఒక్క అడవి జంతువుని కూడా వాళ్ళు ఉంచరు, కోతులను కూడా ఉంచరు, కోతులను కూడా కోసుకొని తినేస్తారు. సో వాళ్ళ అమాయకులు కాదండి, వాళ్ళు అమాయకులను అనుకుంటున్నాం. కానీ మనం అమాయకులు అని చెప్పేసి వాళ్ళు భాష రాకుండా మనం ఇక్కడ మాట్లాడుతుంటారు, ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ వాళ్ళు అమాయకులు కాదు. సో అట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా మనం ఏదో ఒక రూపంలో అట్లీస్ట్ కంప్లీట్గా ఎరాడికేట్ చేయడం మనం సాధ్యం కాదేమో కానీ, బట్ డిస్ట్రిక్ట్ అయితే చేయాలి. ఇక ముందు వాళ్ళు మళ్ళీ పెరగకుండా ఉండడానికి కోసం అయితే మనం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు పర్టికులర్గా ఈ దాంట్లో సుమారుగా ఒక 45 ఫ్యామిలీస్ అండి, 45 ఫ్యామిలీస్, సుమారుగా ఒక 70 వరకు గుడిసెలు వేసుకుని ఉన్నారు. 45 ఫ్యామిలీస్, 45 ఫ్యామిలీస్కి 45 గుడిసెలే ఉండాలి కదా, 70 గుడిసెలు ఎందుకు అని అంటే, వాడు ఉండడానికి ఒక ఇల్లు, మీరు ఇందాక చెప్పినట్టు వాడు క్యాటిల్కి ఒక ఇల్లు, మేకలకు ఒక ఇల్లు, అంటే జస్ట్ లైక్ వాడు ఉండడానికి ఒక హౌస్, వాడు ఫామ్లో ఉండేది ఫామ్ హౌస్, వాడు ఉండేది గెస్ట్ హౌస్, గెస్ట్ హౌస్, క్యాటిల్ హౌస్, పెంట్ హౌస్. సో ఇన్ని వాడు ఎంత లావిష్ వాడు ఉంది అక్కడ. సో కాబట్టి దీన్ని రిస్ట్రిక్ట్ చేయాలని చెప్పేసి అని ఖచ్చితంగా ఒక మంచి సంకల్పంతో అక్కడుండే లక్కీగా అక్కడుండే మా బీట్ ఆఫీసరు, ఆ పక్కనుండే బీట్ ఆఫీసర్, దే ఆర్ టు బి వైఫ్ అండ్ హస్బెండ్. సో రెగ్యులర్గా కలిసి తిరగడం కూడా, అది కూడా ఒక రకంగా బాగా ఒక సపోర్ట్ అయ్యింది వాళ్ళకి. బట్ దే హ్యావ్ డన్ సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు అని అంటే, స్టడీ చేసిన తర్వాత ఎవరెవరికి ఎంత ఏరియా ఉందో చూసి ఫస్ట్ ఏం చేయాలి అని అంటే, వాళ్ళు ఫర్దర్గా ఎక్స్టెన్షన్ కాకూడదు. ఇప్పుడు ఉన్నది మనం ఎంత వాళ్ళు వెనక్కి తీసుకోవడమా పంపించడమా సెకండరీ ఇష్యూ. బట్ ఈ రోజు ఉన్నది వాళ్ళు ఏం చేస్తున్నాం, మనము ఇక్కడ నుంచి వెళ్ళి ఉదయం బయలుదేరి అక్కడికి వెళ్ళి మళ్ళీ రాత్రి అంతా అక్కడ ఏ బీట్ ఆఫీసర్ కానీ సెక్షన్ ఆఫీసర్ కానీ పడుకోలేరు కదా ఫారెస్ట్. మళ్ళీ వాళ్ళ హెడ్ క్వార్టర్కి వచ్చేసారు కదా, వాళ్ళ హెడ్ క్వార్టర్కి వచ్చేసి మళ్ళీ తెల్లవారు వెళ్ళేసరికి ఒక 2-3 చెట్లు పడి ఉంటాయి. సో వాడు అక్కడే ఉంటాడు, అక్కడే నివాసం ఉంటాడు. సో రోజు వెళ్ళలేరు కదా, ఇంకొక పని ఏదో ఉంటుంది. సో ఆఫీస్ పనో మీటింగో ఏదో ఉంటుంది. ఎప్పుడైతే బీట్ ఆఫీసర్ అక్కడ ఉండరో చూసుకొని మళ్ళీ ఒక చెట్టు కొడతాడు, ఇంకొక చెట్టు కొడతాడు. చెట్టు కొట్టలేదు అనుకో, చెట్టు అట్లానే ఉంటుంది, చుట్టూ గడిలింగ్ చేస్తాడు. గడిలింగ్ అంటే చుట్టూ తోలు తీస్తాడు. తోలు తీయడం వల్ల సంవత్సరం నెమ్మదిగా చెట్టు చనిపోతుంది. సో అట్లా వాడు ఏంటంటే ఇట్స్ కంటిన్యూస్ ఆపరేషన్ అనమాట వాడు చేస్తాడు. సో ఫస్ట్ దే హ్యావ్ డన్ డ్యూరింగ్ ద లాస్ట్ సమ్మర్లో ఏం చేశారంటే 1 year బ్యాక్ ఫస్ట్ ఆపరేషన్ ఏం చేశారంటే, చుట్టూ దాన్ని ట్రెంచ్ తవ్వారు. ట్రెంచ్ తవ్వడం వల్ల ఏంటంటే, అంటే ఫర్దర్గా ఎక్స్టెన్షన్ కాకుండా దాన్ని మేము ఏమంటున్నామంటే లైన్ ఆఫ్ కంట్రోల్. సో వాడిని అక్కడికి కంట్రోల్ చేస్తున్నాం అనమాట. సో ఇట్స్ ట్రెంచ్, అది బౌండరీ ఏం కాదు, బట్ లైన్ ఆఫ్ కంట్రోల్. వాడిని ఇక్కడ నుంచి నువ్వు ఫర్దర్గా దాటడానికి లేదు. సో ఎవరైనా దాన్ని క్రాస్ చేశారా? లేదు ఇప్పటి వరకు జస్ట్ ఏంటంటే అట్లాగేం చేయలేదు. లైన్ ఆఫ్ కంట్రోల్ ఫస్ట్ తీయడం జరిగింది, ఎక్కడెక్కడైతే ఉన్నాయి తీసిన తర్వాత ఫస్ట్ ఎవరెవరికి ఎంత ఏరియాస్ ఉన్నాయో చూసుకొని ఫస్ట్ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే వాడిని అక్కడ ఫారెస్ట్ నుంచి బయటకు పంపించాలి. ఎందుకంటే వాడు అక్కడ ఉన్నంత వరకు వాడు ఏ విధంగానైనా సరే అటవీకి, వన్యప్రాణులకి, పర్యావరణానికి అన్నిటికీ డేంజరే. ఈవెన్ లోకల్ ట్రైబ్స్ కూడా డేంజరే.
లోకల్ ఈవెన్ వాడు ఫారెస్ట్లో ఉంటే లోకల్ ట్రైబ్స్ కూడా ఫారెస్ట్లోకి పోలేరండి. నేను ఇందాక మీకు చెప్పినట్టు మనం RYFR ఇన్ని చట్టాలు, ఇన్ని భూ పోరాటాలు ఇంత చేసిన తర్వాత కూడా లోకల్కి మనం సరాసరి మనం యావరేజ్గా ఇవ్వగలిగింది ఎంత 2 నుంచి 3 ఎకరాల వరకు మాత్రమే. కానీ ఇప్పుడుండే గుత్తి కోయలు ప్రతి ఒక్కరికి మినిమం 10 ఎకరాలు ఉంది. యావరేజ్గా సరాసరి మినిమం 10 ఎకరాలు ఉంది. కొంతమందికి ఇంకెక్కువ కూడా ఉంది. మేము సర్వే చేస్తే ఇవన్నీ మాకు బయటపడతా ఉంది. సో ఇవన్నీ తీసుకొని ఎవరెవరు ఉన్నారో చూసి వాటిని రిస్ట్రిక్ట్ చేసి చేయడం జరిగింది. వాళ్ళు ఖాళీ చేసిన ల్యాండ్ ఏదైతే ఉందో మళ్ళీ వాళ్ళు రాకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? సో ఇప్పుడు మనం ఏదైతే ఆ ఏరియాని ఇల్లులన్నీ ఖాళీ చేయించేసామో మొత్తం ఆ మెటీరియల్ అంతా వాళ్ళే స్వతహాగా ఖాళీ చేశారు కాబట్టి వాళ్ళే తీసుకుపోయినారు. అన్నీ ఉన్న ఏరియా సుమారు ఒక 60 నుంచి 70 ఎకరాల వరకు ఏరియా ఒకటి ఉంటుంది. ఆ ఏరియాని మేము ఏం చేస్తున్నామని అంటే మొత్తం చుట్టూ ట్రెంచ్ తీసేసి ఫస్ట్ ఏం చేస్తామంటే బ్యాంబూ పెడతాం. కలెక్టర్ గారు మనకి ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే లోకల్గా ఉండే పబ్లిక్కి, లోకల్గా ఉండే విలేజర్స్కి, ట్రైబ్స్కి మనం ఏదైనా ఇన్కమ్ జనరేషన్ సోర్సెస్ ఉన్నట్టుగా మనం చేద్దాం. వాస్తవంగా చెప్పాలంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న కోయలు కేవలం 4 ఎకరాల ఏరియా అక్కడ ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నది, వందల సంవత్సరాలు సాగు చేసుకుంటున్నది మనం RYFR ద్వారా ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా వాళ్ళు ఏం చేశారంటే జీడి మామిడి చెట్లు అట్లాంటివి పెట్టారు. వాళ్ళు ఎక్కడ వ్యవసాయం చేసేసి అక్కడ అడవిని నాశనం చేసేసి మొత్తం ఎక్కడ మన లోకల్ ట్రైబ్స్ ఎక్కడా చేయలేదండి. బట్ ఈ గుత్తుకోయలు ఏంటంటే చెట్లు గిట్లు మొత్తం అంతా తీసేసి దాన్ని మంచిగా ఇవి చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ఏం చేస్తామంటే ఆ ఏరియాని మంచిగా బ్యాంబూ వేసి లోకల్గా ఉండే ఇప్పుడు మన ఏదైతే ట్రైబ్స్ ఉన్నారో, మన కోయ ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళకి ఈ ఇన్కమ్ వచ్చే విధంగా సో మనం బ్యాంబూ వేస్తే ఏమైందంటే ఫస్ట్ 6 ఇయర్స్కి మనకి సుమారుగా ఒక 70 ఎకరాల్లో వేస్తే మనం సుమారుగా ఒక 4-5 కోట్లు వస్తుంది మనకి ఇన్కమ్. సో ఎవ్రీ 2 ఇయర్స్కి మళ్ళీ వస్తూనే ఉంటుంది. సో దీన్ని మనం లోకల్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ విలేజ్ డెవలప్మెంట్కి మనం చేయడానికి అవకాశం ఉంది. సో దీన్ని మేము నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ఆపరేషన్ చేస్తాం.